హాయ్ గైస్, వెల్కమ్ టు వైరల్లీ ఫుడ్. ఈరోజు మనం వీడియోలో చాలా స్పైసీగా ఉండే పెప్పర్ చికెన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. డ్రై స్నాక్ లాగా ప్రిఫర్ చేసుకోవచ్చు, లేదా స్టార్టర్ లాగా తీసుకోవచ్చు, రైస్లోకి సైడ్ డిష్ లాగా కూడా తీసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ ప్యాన్ పెట్టేసి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి టేస్టీగా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కొంచెం తగ్గించి కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ క్యాప్సికమ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ప్లస్ 1 అవర్ సాల్ట్ సొల్యూషన్లో పెట్టిన చికెన్ పీసెస్ని మాత్రమే మనం యూస్ చేయాలి. సాల్ట్ వాటర్లో పెట్టడం వల్ల చికెన్ అనేది చాలా సాఫ్ట్గా, టెండర్గా, జ్యూసీగా తయారవుతుంది. ఈ టిప్ అనేది ఖచ్చితంగా మీరు కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మన చికెన్ పీసెస్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 2 టేబుల్ స్పూన్స్ అప్పుడే ఫ్రెష్గా క్రష్ చేసుకున్న మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కారం అనేది యాడ్ చేయము, ఎందుకంటే ఇది పెప్పర్ చికెన్ కాబట్టి. బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మనం కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి చికెన్ అంతా ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది. దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 నుంచి 5 ఎండుమిరపకాయ ముక్కలు, కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టెంపరింగ్ కోసం సపరేట్ ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి వెల్లుల్లి, మీకు నచ్చినన్ని క్యాష్యూ నట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఆప్షనల్, ఇది వేయడం వల్ల మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది. ఇలా వేపుకున్న వెల్లుల్లి, జీడిపప్పుల్ని ఆల్రెడీ కుక్ అయిన ఈ పెప్పర్ చికెన్లోకి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గార్లిక్ అండ్ క్యాష్యూ నట్స్ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది పెప్పర్ చికెన్. ఈ పెప్పర్ చికెన్ని మీరు కావాలనుకుంటే స్టార్టర్ లాగా, సైడ్ డిష్ లాగా, లేదా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వైరల్లీ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. బాయ్.